హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో టేస్టీ యమ్మీ దహీ పూరి రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేయబోతున్నానండి. ఇంతకుముందు పానీపూరి వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మేము ట్రై చేసాం, రెసిపీ పర్ఫెక్ట్గా వచ్చిందని చాలామంది మంచి మంచి కామెంట్స్ అయితే ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఈ దహీ పూరి కూడా సూపర్ యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. యాక్చువల్గా ఈ దహీ పూరికి అన్నీ రెడీగా ఉండాలి, కానీ చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసేయొచ్చండి. అలాగే టేస్ట్ కూడా బయట బండి మీద తినే దహీ పూరికి ఏ మాత్రం తగ్గకుండా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంతకుముందు పానీపూరి వీడియోలో కరకరలాడుతూ ఉండే పూరీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్తో సహా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లోను అండ్ స్క్రీన్లోని ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, దహీ పూరి రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. ముందుగా దహీ పూరికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పెరుగుని తీసుకుంటున్నానండి. మంచిగా తోడు పెట్టిన గడ్డ పెరుగుని తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను 1 కప్పు దాకా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెరుగులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను. మీకు అక్కర్లేనట్టయితే జీలకర్ర పొడిని స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా పెరుగంతా చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి, ఎటువంటి గడ్డలు లేకుండా. నాకు ఆ చిన్న గిన్నెలో కుదరట్లేదు కాబట్టి ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ విధంగా బీట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టి ఉంచుతున్నాను. తర్వాత స్వీట్ సాస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 50 గ్రాముల చింతపండుని తీసుకుని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకుని వేడివేడిగా మరిగించిన వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల చింతపండు చాలా తొందరగా నానిపోతుంది. లేదంటే మీరు స్టవ్ మీద పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించిన చింతపండు పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఈ విధంగా నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కన పెట్టి ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ చేసుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న కొత్తిమీరని 1 కప్పు వరకు తీసుకుందాం. అలాగే 1/2 కప్పు పుదీనా, 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఆ తర్వాత 1 పచ్చిమిర్చి, ఇక్కడ నేను పెద్దది తీసుకున్నానండి, మీరు చిన్న చిన్నవి అయితే 2 వరకు తీసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, తర్వాత 1 టీ స్పూన్ వరకు షుగర్, అలాగే 2 ఐస్ క్యూబ్స్ని కూడా ఇందులోకి వేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ని వేయటం వల్ల మనకి గ్రీన్ చట్నీ మంచి కలర్లో ఉంటుందండి, గ్రీన్గా. ఒక్కోసారి మనం పుదీనాని కొత్తిమీరని గ్రైండ్ చేసినప్పుడు బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతూ ఉంటుంది కొద్దిసేపు అయిన తర్వాత. అలా మారకుండా ఉండాలంటే ఈ విధంగా ఐస్ క్యూబ్స్ని వేసామంటే మంచి గ్రీన్ కలర్లో గ్రీన్ చట్నీ చాలా బాగా వస్తుంది. తర్వాత పూరీలోకి బంగాళదుంప మసాలాని సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను ఉడికించిన 2 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకున్నానండి. వాటిలో ఎటువంటి గడ్డలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకున్నాను. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఎండు కారం, కొద్దిగా కొత్తిమీర. మీకు ఇక్కడ చాట్ మసాలా లేకపోయినట్లయితే గరం మసాలానైనా తీసుకోవచ్చండి. కాకపోతే చాట్ మసాలా వేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పూరీలోకి బంగాళదుంప మసాలా రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టి ఉంచండి. సో తర్వాత వేడి నీటిలో నానబెట్టిన చింతపండు చక్కగా నానిపోయి వేడి కూడా చల్లారిపోయి ఉంటుంది కదండి. ఇప్పుడు చేతితో ఒకసారి ఈ విధంగా మ్యాష్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి నుంచి కడాయి పైన జల్లెడను ఉంచి ఈ చింతపండులోని వాటర్ని అంతటిని తీసేసేయాలి. వాటర్ని తీసేసిన తర్వాత చింతపండుని చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని 1 సెకండ్ పాటు గ్రైండ్ చేసినట్లయితే స్మూత్గా బ్లెండ్ అయిపోతుందండి. ఆ తర్వాత స్ట్రైనర్ నుంచి వడగట్టుకున్నట్లయితే చింతపండు గుజ్జు ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇలా చేయటం వల్ల మనకి సాస్ స్మూత్ కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఈ విధంగా చింతపండు గుజ్జుని సపరేట్ చేసిన తర్వాత మిగిలిన పిప్పిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉంటూ కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా 5 నిమిషాల పాటు మరిగించిన తర్వాత చింతపండు గుజ్జు కాస్త థిక్గా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 50 గ్రాముల చింతపండుని తీసుకున్నాం కదండి, అందుకని 100 గ్రాముల బెల్లాన్ని తీసుకోవాలి. డబల్ క్వాంటిటీ అన్నమాట. మనం ఎంత చింతపండు తీసుకుంటే అంతకు డబల్ క్వాంటిటీలో బెల్లాన్ని తీసుకోవాలి.
బెల్లాన్ని వేసిన తర్వాత దగ్గరే ఉంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం బెల్లం అంతా చింతపండు గుజ్జులో కరిగేటట్టు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేశారంటే మనకి స్వీట్ సాస్ కలర్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుతూ మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక అర టీ స్పూన్ వరకు ఎండుకారం, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా అండి ఇది, తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి. వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరొక 5 నిమిషాల పాటు ఈ సాస్ని ఇలాగే ఉడికించాలండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని. స్వీట్ సాస్ కంప్లీట్గా రెడీ అవ్వడానికి 15 to 20 మినిట్స్ వరకు పడుతుందండి. స్టవ్ని ఆఫ్ చేసే ముందు సాస్ని కనుక ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి గులాబ్ జాముల పాకానికి ఏ విధంగా అయితే పాకాన్ని తీస్తామో అదే విధంగా ఈ సాస్ని టచ్ చేసినట్లయితే కాస్త జిగురుగా, అలాగే లేత పాకం, మనకి తీగపాకం ఉంటుంది కదండి, ఆ తీగపాకం వచ్చేటట్టు రావాలన్నమాట. అలాగొచ్చినప్పుడు దించినట్లయితే సాస్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి, లేదంటే చాలా తొందరగా పాడైపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధమైన కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనం దీనిని ఉడికించుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన సాస్ని కావలసినంత బౌల్లోకి తీసుకుని మిగిలిన దాన్ని గాజు కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్లయితే నెల రోజులకు పైన నిల్వ ఉంటుందండి. ఈ సాస్ని దహీ పూరీలోనే కాదండి, చాలా రెసిపీస్లో యూజ్ చేస్తూ ఉంటారు. పానీపూరీలో, కచోరీస్లో, ఈ విధంగా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, అలాంటి వాటిలో అన్నింటిలో యూజ్ చేస్తుంటారు. ఈ విధంగా రెడీ చేసుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, దహీ పూరీకి కావాల్సినన్నింటినీ సిద్ధం చేసి పెట్టుకున్నాక పూరీలకి పైన ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లు విరక్కొట్టుకొని పెట్టాలి. ఇప్పుడు అందులో మనం ఈ రెడీ చేసుకున్న సాసులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి నింపుకోవాలండి. నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోలో చెప్పిన కొలతల్లో గనక మీరు పూరీని ప్రిపేర్ చేసినట్లయితే చాలా క్రిస్పీగా పొంగుతూ వస్తాయండి. ఇప్పుడు ముందుగా అన్ని పూరీల్లోకి బంగాళదుంప మసాలాని పెట్టాలి. తర్వాత పూరీలలోకి స్వీట్ సాస్ని వేసుకోవాలండి. ఎక్కువ వేసేయకూడదండి, చాలా కొద్దిగా వేసుకోవాలి. అన్నింటికి ప్లేస్ ఉండాలి కదా, అందుకని స్వీట్ సాస్ని వేసిన తర్వాత గ్రీన్ చట్నీ కూడా ఇదే విధంగా కొద్దిగా అన్ని పూరీల్లోకి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇంకా గ్రీన్ కలర్ అలాగే ఉంది. సో తర్వాత పూరీలలోకి పెరుగును కూడా వేసుకోవాలండి. దహీ పూరీ కాబట్టి పెరుగుని కాస్త ఎక్కువగానే తీసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఈ పూరీలలోకి స్టఫ్ చేసుకోవాలి. పెరుగుని వేసిన తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ని కూడా అన్నింటిలోకి కొద్దిగా వేస్తున్నానండి. ఆనియన్స్ వేసిన తర్వాత కూడా మరలా ఇంకొద్దిగా పెరుగుని పైన వేస్తున్నానండి, పైదాకా. ఆ తర్వాత ఇంకొద్దిగా స్వీట్ సాస్ని, అలాగే గ్రీన్ చట్నీని కూడా పైన చల్లుకోవాలి. అన్నింటినీ వేసిన తర్వాత ఫైనల్గా సన్నటి సేవ్ ఉంటుంది కదండి, కారపూస, దానిని అన్ని పూరీలపైన కొద్దిగా ఉంచి ఆ పైన కాస్త ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మరి కాస్త పెరుగుని చల్లుకుని సర్వ్ చేసినట్లయితే స్ట్రీట్ స్టైల్లో దహీ పూరి మన ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతుందండి. అదే టేస్ట్లో, అదే లుక్లో చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. సర్వ్ చేసుకునేటప్పుడు మీకు కావాలంటే కాస్త కారాన్ని, అలాగే చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోండి. పిల్లలు తినేటట్టయితే ఇలానే బెస్ట్ అండి. పెద్దవాళ్ళు తినేటట్టయితే ఇంకాస్త స్పైసీగా ఉండడం కోసం కాస్త కారాన్ని, చాట్ మసాలాని చల్లుకోండి. కాస్త దానిమ్మ గింజలు ఉంచినట్లయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా
చూస్తున్నారు కదండి, దహీ పూరి చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.